హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈవినింగ్ టైంలో తినే స్నాక్స్ని వితిన్ 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయాలి, పిల్లలకి అప్పటికప్పుడు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక చిన్న సైజు 3 ఆలుగడ్డల్ని ఇలా ఉడికించుకున్నాను. వాటిని పొట్టు తీసేసి ఈ విధంగా గిన్నెలోకి వేసుకొని ఇలా మొత్తం మెత్తగా నేను పిండిలాగా చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నేను చేతిని ఈ విధంగా మొత్తం ఈ ఆలుని పిండిలాగా చేసేసాను. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మనకి ఈ స్నాక్స్ కురుకురే అనేది మనకి సరిగా రాదనమాట. మెత్తబడిపోతాయి, క్రిస్పీగా రావు. ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం చాట్ మసాలాని వేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది కొంచెం స్పైసీగా ఉండేలాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం అలాగే చాట్ మసాలా కొద్దిగానే వేసుకోవాలి. మరి ఎక్కువ వేయకూడదు, పిల్లలు తినే విధంగా. ఆ తర్వాత ఇలా నేను ఒక పల్లీల ప్యాకెట్లో కొంచెం ఇలా కింద హోల్ని చేసేసి లోపల పిండిని వేసేసి ఈ విధంగా నేను పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను కడాయికి అయితే దారాన్ని ఎందుకు కట్టానంటే మనకి ఈ కుర్కురేని చేసేటప్పుడు కట్ చేసేయడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా కట్టాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను కొంచెం పొడుగ్గా ఇలా పిండిని ఒత్తేసుకొని ఈ దారంతో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఆయిల్లో ఈజీగా పడిపోతాయి. ఆయిల్ వేడి అవ్వగానే ఈ విధంగా నేను పిండిని ఈ ప్యాకెట్లో వేసేసి చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు పాల ప్యాకెట్ కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిని ఏదినైనా యూస్ చేసుకోవచ్చు. నాకైతే అవి లేవు కాబట్టి నేను ఒక పల్లీల ప్యాకెట్ని అందుబాటులో ఉండడం వల్ల దాన్ని అయితే యూజ్ చేశాను. ఈ విధంగా నేను కొన్ని వేసేసుకొని వాటినైతే ఈ విధంగా జాలిగంటతో కొంచెం ఇంకో వైపుకి తిప్పుకుంటున్నాను. ఇలా మనకి కొంచెం ఈ కురుకురే అనేది కొంచెం మనకి ఇలా గోల్డ్ కలర్లోకి చేంజ్ అవ్వగానే మనం వీటిని జాలిగంటలోకి తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆలుగడ్డని మరీ మెత్తగా ఉడికించకూడదు. ఇలా కొంచెం మనకి గట్టిగా ఉండే విధంగా ఉడికించుకుంటే మనకి ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. అండ్ మనకి ఈవినింగ్ టైంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి వీటిని డైరెక్ట్గా ఈ విధంగా కొంచెం ఉప్పు కారం చల్లేసైనా తినేయచ్చు, లేదా టమాటా సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడైతే వీటిని నేను మా పిల్లల కోసం ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేశాను. మొత్తం ఈ విధంగా నేను రెడీ చేసి అయితే ఒక టిష్యూ పేపర్లో పెట్టేసి ఈ విధంగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడం కోసం పెట్టాను. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇక్కడ నేను టమాటా సాస్ లేదు కాబట్టి ఇక్కడ నేను పైనకించి కొంచెం ఉప్పు కారంని చల్లుతున్నాను లైట్గా. ఎందుకంటే పిల్లలు అలా చల్లితేనే కొంచెం ఇష్టంగా తినేస్తారు వేడి వేడి మీద ఉన్నప్పుడే. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.